చూద్దామండి. పటమట నుంచి గోవర్ధన్ రాస్తున్నారు. నదులలో దీపాన్ని ఎందుకు వదులుతారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నది అనేది జీవశక్తికి సంకేతం. మనకు ఋతువులన్నీ కూడా ఈ వర్షం పైనే ఆధారపడి ఉన్నాయి. ఎందువలన అంటే మనకు వేసవి కాలంలో నీళ్ళన్నీ పైకి స్వీకరిస్తేనే వర్షాకాలంలో వర్షించడం సాధ్యపడుతుంది. అయితే ఇలా పైకి వెళ్ళడం కిందకి రావడం ఎందుకండి? ఇక్కడ ఉన్న నీళ్ళు ఇక్కడ ఉండొచ్చు కదా అంటే ఇక్కడ ఉన్న నీళ్ళు ఇక్కడ ఉండితే కూలిపోతాయి. అదే ఇక్కడ ఉన్న నీటిని ఆ సూర్యుడు స్వీకరించి మళ్ళీ వర్షిస్తే స్వచ్ఛమైన పవిత్రమైన జలాన్ని, అమృతప్రాయమైన జలాన్ని సమాజానికి అందించిన వాడవుతాడు. అయితే ఆ విధమైనటువంటి వర్షాకాలంలో చివరి రోజుగా దీన్ని పరిగణిస్తారు. ఎందుకంటే ఈ చాతుర్మాస్యాలు ఏవైతే ఉన్నాయో అవి వర్షాకాలంగా భావన చేసి దాంట్లో చివరి రోజుగా దీన్ని భావన చేశారు. అయితే ఆ నీరు అనేటువంటిది చాలా పవిత్రమైనది కాబట్టి ఆ నీటి ద్వారా మనం భగవంతునికి మన కోరికను అందజేస్తున్నాం అనమాట. జ్ఞానాన్ని కూడా ప్రసాదించమని కోరుతున్నాం అనమాట. ఆ జీవనదిలో కనుక మనం ఈ దీపాన్ని కనుక విడిచిపెట్టినట్లయితే ఆ నదీ దేవిని గౌరవించినట్లు, ఆ విధంగా నదిని గౌరవించడం ద్వారా మనకు జీవశక్తి పెరుగుతుంది. దీపాన్ని సమర్పించడం ద్వారా జ్ఞానం కూడా పెరుగుతుంది. నల్గొండ నుంచి జయప్రకాష్ రాస్తున్నారు. ఆలయాల్లో ఆకాశ దీపం ఎందుకు వెలిగిస్తారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఆలయం సాక్షాత్తు ఆ భగవంతుని యొక్క రూపము అంటుంది శాస్త్రం. ఆ విధంగా రూపమైనప్పుడు శిఖరం ఉంటుంది కదా, దాన్ని సాక్షాత్తు ఆ పరమాత్మ యొక్క శిరస్సుగా భావన చేయడం జరుగుతుంది. అలా ఈ ధ్వజస్తంభానికి లేదా వేరే స్తంభానికైనా సరే ఆకాశంలో దీపం పెట్టడం ద్వారా ఏమిటవుతోంది? మనకు చుట్టూ చూసేటువంటి వాళ్ళకి అక్కడ ఆలయం ఉందనే విషయం కూడా తెలుస్తోంది. 2, మనకు మన ఎత్తుకి తగినట్టుగా దీపం పెట్టుకుంటాం, అంతే కదా. మరి ఆలయం శిఖరమే దైవమైనప్పుడు, అదే దైవం యొక్క శిరస్సు అయినప్పుడు దీపం ఏ స్థాయిలో ఉండాలి అంటే అంతెత్తులోనూ ఉండాలి. అంటే భగవంతునికి సాక్షాత్తు సమర్పించాము అని అర్థం. అలాంటే కాకుండా భగవంతుడు ఆకాశమంతా వ్యాపించున్నాడు అనే భావన ఉంది. ఆ విధమైనటువంటి భావన వలన మనం ఆకాశంలో దీపాన్ని పెట్టినట్లయితే భగవంతునికి అయితే సమర్పించుకున్నాము అనేటువంటి పరిపూర్ణమైన సంతృప్తి కలుగుతుంది. అందువలన ఈ ఆకాశంలో ఆ దీపాన్ని పెట్టడము, ఆ ధ్వజస్తంభానికి కానీ ఇతర స్తంభాలకు కానీ అది కట్టి పైకి ఉంచటము అనేటువంటిది జ్ఞానం యొక్క ఔన్నత్యాన్ని దర్శింపజేస్తుంది. ఆ జ్ఞాన వికాసానికి బాగా ఉపకరిస్తుంది. మరో ఉత్తరం చూద్దామండి. పాలకొల్ నుంచి రఘుబాబు రాస్తున్నారు. కార్తీక మాసంలో ఉసిరిక వృక్షానికి ఎందుకంత ప్రాధాన్యత తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నిజానికి ధాత్రి అని దానికి పేరు. ఉసిరికి ధాత అంటే బ్రహ్మ, ధాత్రి అంటే రక్షకి సరస్వతీదేవి. అలాగే సరస్వతీదేవి జ్ఞానానికి ప్రతీక. జ్ఞానమే మనకు ఉపకరించేటువంటిది. అంతేకాకుండా ఉసిరి చెట్టు ప్రత్యేకించి శరీరంలో ఉండేటువంటి జీవ కణములను శక్తివంతముగా నిలిపి ఉంచేటువంటి ప్రభావం కలిగినది. దానివలన కాలము యొక్క ఏ మార్పులైతే ఉన్నాయో ఆ మార్పులకు వ్యక్తి లోను కాకుండా శరీరము యవ్వనంతో ఉండిపోవడానికి అది ఉపకరిస్తుంది అంటుంది ఆయుర్వేదం. అందుకని చ్యవనప్రాసలేహ్యంలో ఈ చ్యవనుడు అనేటువంటి వారు యవ్వనం పొందాడు అని వర్ణిస్తారు అక్కడ. ఆ దృక్కోణంలో ఎవరైతే ఉసిరికాయలు తింటూ ఉంటారో, ఉసిరి పచ్చడి అనేటువంటివి తింటూ ఉంటారో వారికి జుట్టు తిరిగి నల్లబడుతుంది అన్నటువంటి ప్రచారం కూడా ఉంది. అది వాస్తవం కూడా, చాలామంది అనుభవంలో అది కనిపిస్తుంటుంది. అందువలన ప్రతిరోజు ఉసిరికాయ స్వీకరించడం అనేటువంటిది పరిపూర్ణ ఆరోగ్యానికి అది సంకేతం. దాన్ని త్రిఫల చూర్ణంలో ఒక చూర్ణముగా దాన్ని వాడుతూ ఉంటాం. అది కూడా ఆరోగ్యానికి చాలా ప్రీతికరమైనది. విశేషించి బ్రహ్మకు సంబంధించినది కావడం వల్ల, బ్రహ్మకు సంబంధించినటువంటి నక్షత్రమైన రోహిణికి సమీపంలో ఈ పూర్ణిమ రావడం వల్ల
ఈ మాసంలో ఆ బ్రహ్మకు సంబంధించిన సరస్వతీదేవి యందు పరిపూర్ణమైన భక్తి ప్రదర్శనకి ఇది ఉపకరిస్తోంది. అయితే ఒక కల్పంలో ఈ సరస్వతి అనే ధాత్రి కూడా విష్ణుమూర్తికి సంబంధించిన భార్యే. ఆ దృక్కోణంలో మనకు ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఉసిరి చెట్టు, తులసి చెట్టుతో కూడిన లక్ష్మీనారాయణులను పూజించడం జరుగుతుంది. అంటే అక్కడ ధాత్రీ రూపమైనటువంటి సరస్వతి కూడా అతని యొక్క భార్యగానే పరిగణన అని అర్థం. అయితే అక్కడ ఆ దృక్కోణంలో మరి ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ధాత అంటే మళ్ళీ రక్షకుడు, రక్షకుని యొక్క భార్య ధాత్రి అంటే రక్షకురాలు అని. అంటే మన శరీరంలో ఉండే జీవకణాలను రక్షించే శక్తి దానిలో ఉండడం వల్ల ఆ రక్షకి అనేటువంటి భావన వచ్చింది. అయితే ఈ ఉసిరి చెట్టు అనేటువంటి దాన్ని మనము పూజించడం ద్వారా, ఆ ఉసిరికాయలను దీపదానంలో వినియోగించడం ద్వారా, ఉసిరికాయలను దానం చేయడం ద్వారా వ్యక్తి యొక్క శారీరక మానసిక ఆరోగ్యాలు చాలా ఉత్తమంగా ఉంటాయి. విశేషించి శారీరక మానసిక ఆరోగ్యాలు అంటే ఏంటి అసలు అంటే సమస్థితి అని అర్థం. ఏ కోరికలకు లోబడకుండా సర్వత్రా నుండి ఉన్నటువంటి పరమాత్మను గుర్తించేటువంటి స్థితి ఏదైతే ఉందో దానికి స్వస్థత అని పేరు. స్వస్థత మనకు స్వస్థవృత్తం అని ఆయుర్వేదంలో ఉంది. అంటే స్వస్థవృత్తం అంటే ఆరోగ్యంగా ఉండేటువంటి ప్రవర్తన అనే దాంట్లోని తాత్పర్యం. దానికి ఆరోగ్యం అనే పదం ఉంది చూసారు, దాంట్లో ఏముంది అంటే రోగరహిత స్థితి అని ఉంది. రోగరహిత స్థితి అనే పదమే ఒక నెగిటివ్ వేలో వచ్చేటువంటి పదం. అదే అనుకూలమైనటువంటి భావంలో వచ్చేటువంటి పదం స్వస్థత అని. అయితే ఈ స్వస్థత అనేటువంటి దాని యొక్క పూర్తి స్వరూపం ఏంటి? తన యొక్క స్థితిని గుర్తించి ఉండడం. తాను అంటే పరమాత్మ. అంటే స్వస్థత అనే దాని యొక్క పరాకాష్ఠ పరమాత్మను నేను అని భావించగలిగేటువంటి స్థితి, పరిపూర్ణత అన్నమాట. జ్ఞానంలో పరిపూర్ణత. ఆ పరిపూర్ణతను పొందడానికి ఈ ఉసిరికాయ ఈ కార్తీక మాసంలో వినియోగిస్తుంటాం. దానానికి, దీపానికి వినియోగిస్తుంటాం. భక్షణకి మాత్రం వాడరు. ఎందుకనంటే దాన్ని ఎక్కువ రోజుల్లో దాన్ని పూజిస్తున్నాం కాబట్టి పూజించే పదార్థాన్ని పూజనీయంగానే భావన చేస్తూ లోపలికి స్వీకరించకుండా ఉండడం చేస్తూ ఉంటారు. అదొక నియమం అన్నమాట. అయితే కార్తీక పౌర్ణమి రోజున 33 దీపాలు వెలిగిస్తారు కదండి, దాని ప్రాధాన్యత? మామూలుగా 33 పున్నముల నోము అని ఉంటుంది. అంటే 33 పూర్ణిమలకు ఆ వ్రతాన్ని చేయాలి. 1వ పూర్ణిమకు ఒక అట్టు, 2వ పూర్ణిమకు 2 అట్లు, ఇలాగా పెంచుకుంటూ 33 అట్లు నివేదన చేస్తారు 33వ పూర్ణిమకు. అంటే దీపం పెట్టి అట్టు పెట్టాలా నైవేద్యానికి? అంటే అట్లు మామూలుగా వేసేసి దాని మీద అన్ని దీపాలు పెడతారనమాట. అంటే ఎన్ని పూర్ణిమలు అయితే అన్ని అట్లు, అన్ని దీపాలు అలాగా. అయితే ఇలా చేసేటప్పుడు 33 పూర్ణిమల నోము అనేటువంటి నోములో కార్తీక పూర్ణిమ చాలా విశిష్టమైంది. అంటే కార్తీక పూర్ణిమ నాడు తప్పనిసరిగా చేస్తారు. అయితే ఆ రోజు ఈ వండినటువంటి పదార్థం తినరు, ఉపవాసం అనే భావనతో తినరు అనమాట. మరి ఎలా చేస్తారు అంటే చలివిడితో చేస్తారు. అంటే దీపాలు చలివిడితో చేస్తారు, దాని కింద అట్టుని భాగాన్ని కూడా చలివిడితోనే అట్టులాగా ఒత్తుతారనమాట. ఆ విధంగా చేసి ఆ దీపాలు భగవంతునికి సమర్పించి, అమ్మవారికి సమర్పించి దాన్ని ప్రసాదంగా తీసుకుంటారు. ఆ అట్టు తినేయాలి. ఆ దీపం తయారు చేస్తారు కదా, ఆ దీపం కూడా చలిమిడితోటే తయారు చేయాలి. దీపం వెలిగించి అది కొండెక్కిన తర్వాత ఆ దూది తీసేసి ఆ పదార్థాన్ని కూడా తినేస్తారు. అంటే పడేయకూడదన్నమాట ఆ విధంగా. అందుకని 33 పూర్ణిమల నోములో ఇది 33వ పూర్ణిమ అయితేనే 33 దీపాలు వెలిగించడం జరుగుతుంటుంది. 33 అట్లు కూడా నివేదన చేయడం జరుగుతుంటుంది. అట్ల బదులు ఆ చలివిడితో చేసినటువంటి అట్టు ఆకారంలో ఉండే పదార్థాలని నివేదన చేయడం, వాటిని స్వీకరించడం జరుగుతుంది. అయితే ఈ 33కి సంకేతం ఏమిటి అంటే 33 కోట్ల దేవతలు అనేటువంటిది ఒక సంప్రదాయం. అంటే దేవతలు 33 కోట్లు ఉన్నారు అని. ఆ 33 కోట్ల దేవతలకు 33 ఈ దీపములు సమర్పించటం, తద్వారా సకల దేవతా పూజ అనేటువంటి భావన అక్కడికి వచ్చేస్తుంది. అయితే ఇలా అట్లు వేసినా వేయకపోయినా మామూలుగా దీపాలు వెలిగిస్తే సరిపోతుందంటారా? వ్రతంలో భాగంగా
సరిపోదు. వ్రతం మామూలుగా చేసుకోవాల్సిందే. దీపాలు అనేటువంటి వాటికి 33 ఏమిటి 1000 దాకా కూడా వెలిగిస్తూనే ఉండొచ్చు. 1000 వెలిగించిన చాలా ఉత్తమ ఫలితం చెప్పాడు. ఎంత చెప్పాడంటే 1000 దీపాలు వెలిగించినట్లయితే సాక్షాత్తు విష్ణుమూర్తే అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు అలా అంటే సహస్ర శీర్ష పురుష అని మనం 1000 అనేటువంటి దాన్ని ఒక సమగ్రమైన పరిపూర్ణమైన సంఖ్యగా భావన చేస్తున్నాం. ఆ విష్ణుమూర్తికి 1000 శిరస్సులున్నాయి అని అక్కడ వర్ణిస్తారనమాట పురుష సూక్తంలో. కాబట్టి ఆ 1000 శిరస్సులకు 1000 దీపాలు మనం చేస్తే ఏమైంది, విష్ణుమూర్తి లేని చోటు లేకుండా పోయింది. అంటే మనం ఉన్న చోటు కూడా విష్ణుమూర్తిలో భాగమైపోయింది. అంటే విష్ణుమూర్తి కంటే మనం వేరుగా లేవన్నమాట. అందుకని ఆ దృక్కోణంలో మనం ఎన్ని దీపాలు పెడితే అంత మంచిది. 33 కూడా పెట్టచ్చు. ఎందుకంటే 33 కోట్ల దేవతలకి సమర్పించినట్టు అవుతుంది. కాబట్టి చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి కార్తీక పౌర్ణమి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలుంటే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్ ద్వారా పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@gmail.com. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.